రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ బూక్యారెడ్డి తాండా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జగదాంబ అమ్మవారికి మేరమ్మ యాడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ అమ్మవార్ల యొక్క ఆశీస్సులతోటి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. काम करते हैं बाबू भगवान के बाबू कार्य पुजारी रो छोटो मीना रो बाल काढ़े रामराव हमारा पति के समाचार पूछे बाबू रामराव बाबू हमारे अतिथानु हम हमारे पूजा में अत्र प्रशांत का हमारे एमएलए साहब हमारे पालगोन रहता है एमएलए साहब मिले जय जयकार कर हक मारिए जय सेवालाल जय सेवालाल గిరిజనుల ఆరాధ్య దైవంగా పేదలకు పెన్నిదిగా సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో రెడ్డి తండాలో ఈరోజు కొలువై ఉన్నటువంటి దేవాలయంలో జగదమ్మ మాత అమ్మవారిని దర్శించుకొని సేవాలాల్ మహారాజును కూడా దర్శించుకొని గిరిజనులందరూ కూడా తమ ఆరాధ్య దైవానికి భోగ్ బండారు కార్యక్రమాన్ని నైవేద్యం సమర్పించే కార్యక్రమంలో గిరిజన పూజారుల చేత జరపడుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభదాయకంగా ఉంది. సేవాలాల్ మహారాజు దేవుడుగా ఓ దేవాలయంలో కొలువై ఉండడం అంటే ఆనాటి కాలంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలే కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానీ అభ్యున్నతిలోకి రావాలి నా సోదరులు నా పేదలు నా గిరిజనులు చెప్పని వారు చేసినటువంటి ఆరాటం పోరాటం వారిని ఈరోజు దేవుడిగా చేసి అందరి గుండెల్లో కొలువే విధంగా ఎక్కడ గూడెం ఉందో ఎక్కడ తండా ఉందో మా సేవాలాల్ మహారాజును మేము మా జగదాంబ మాతాను మేము దేవాలయంగా ఎలాంటి కీడు మా తండాకు మా గూడానికి మా గ్రామానికి రాకుండా చూడు తల్లని తండ్రి చెప్పని ఈరోజు దేవాలయాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఏటా కూడా ప్రతిరోజు కూడా మరి ధూపదీప నైవేద్యం పెట్టి కార్యక్రమం చేయడం లోక కళ్యాణం జరగాలని వారి అడుగుజాడల్లో వారి ఆశీస్సులు ముందుకు సాగాలని చెప్పేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం. గతంలో కూడా అనేక మార్లు ఆయా దేవాలయాల్లో నేను పాల్గొనడం జగదాంబ మాత ఆశీస్సులు అందరికీ అందాలని జై సేవాలాల్ మహారాజు ఆశీస్సులు వారి మార్గదర్శనం అందరికీ అందాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనమని కోరగానే రావడం వారి ఆశీస్సులు తీసుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వత ఆరోగ్యంతో ఉండాలని చెప్పని జగదాంబ మాతాను వేడుకుంటూ జై సేవాలాల్ మహారాజు కూడా ఈ సందర్భంగా వేడుకుంటూ గిరిజన సోదరులందరూ కూడా శ్రీ జై సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ పేరు పేరున ఉదయం నమస్కారం.